టీటీవీ గత 3 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవ కార్యక్రమ స్ఫూర్తితో ఇప్పుడు అనేక ప్రాంతాల్లో దీపోత్సవాలు జరుగుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ఈ కోటి దీపోత్సవ వైభవాన్ని వివరించేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాణి నరసింహమూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాణి నరసింహమూర్తి గారు. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. ध्याये हृत्पद्ममध्ये सुखकुलपठितां शृण्वतीं श्यामगात्रीं न्यस्तैकाङ्घ्रिं सरोजे शशिसकलधरां वल्लकीं वादयन्तीं कल्हाराबद्धमालां विलुलितचुलिकां रक्तवस्त्रां त्रिनेत्रां मातंगीं भूषितांगीं मधुमधुविवशां चित्रकोद्भासिफालां. श्री महागणाधिपतये नमः. श्री महात्रिपुरसुंदरये नमः. श्री गुरुभ्यो नमः. ఈ రోజు చాలా పర్వదినం. దీంట్లో అనేక మంది పెద్దలు, అనేక మంది స్వామీజులు మధ్యంతర మార్తాంతుల్లాగా ప్రకాశించేటటువంటి ప్రకాశాన్ని కలిగినటువంటి స్వామీజీలు, అలాగే అనేక మంది ఉత్తములైనటువంటి పండితులు, వేద విద్యా ధురంధరులు, శాస్త్రాలన్నీ అవపాసపెట్టినటువంటి మహానుభావులు, అలాగే ఎంతోమంది పెద్దలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళకి, జ్యేష్ఠులకి అందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ భూలోక వైకుంఠంలాగా, కైలాసంలాగా కనబడేటటువంటి అంత అద్భుతమైన నిర్మాణం చేసినటువంటి ఈ యాజమాన్యం అంటే భక్తి టీవీ బృందం వారు, అలాగే ఎన్టీవీ బృందం వారికి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆసీనులైనటువంటి పిన్నలందరికీ కూడా నా శుభాశీస్సులు అందజేస్తున్నాను. కార్తీక మాసం యొక్క ప్రశస్తి గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం రెండు రకాల అయినాయాలు ఈ సంవత్సరంలో. అందులో ఈ ఉత్తరాయణ కాలం అంతా కూడా పుణ్యకాలం అని పేరు. ఈ దక్షిణాయనం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అదంతా కూడా రాక్షస కాలం. అందుకని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒకసారి ఈ రాక్షస కాలంలో ఈ దైవీ సంపత్తి కలిగినటువంటి అనేక కార్యక్రమాలను కనుక రూపొందించినట్లయితే రాక్షసుల బలం తగ్గి దేవతలకి ఈ ఆవిర్భావాలు, యజ్ఞయాగాది క్రతువులు, ఇటువంటి పుణ్యకార్యాలు కనుక చేసినట్లయితే దేవతలకి శక్తులు ఉద్భవించి రాక్షసుల యొక్క ప్రభావం తగ్గిపోయి మొత్తం ఈ ప్రపంచానికి శాంతి కూరుతుంది అనేటటువంటి ఒక సత్సంకల్పం. అందువలన దాన్ని పురస్కరించుకుని అది తెలియడం కోసమని సత్యలోకానికి నారద మహాముని చతుర్ముఖ బ్రహ్మగారిని కలిసి, మహానుభావ మొత్తం 12 మాస సంవత్సర, ఈ 12 మాసాలతో కూడిన ఈ సంవత్సరంలో ఏది ప్రశస్తమైనది అని చెప్పినప్పుడు కార్తీక మాసం అనేటువంటిది ఏదైతే ఉంటుందో చాలా ప్రశస్తమైనది. అప్పుడు ఎవరిని పూజించాలి? మోక్షదేవతలైనటువంటి 5గురిని పూజించాలి. అందులో ప్రధానంగా మహావిష్ణువుని పూజించాలి అని బ్రహ్మగారు చెప్పారు. ఆ పూజాకాలంలో చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అని అడిగినప్పుడు దానికి తెల్లవారుజామునే కార్తీక మాసం అంతా, మాసపర్యంతం అంతా కూడా స్నానం చేసి తెల్లవారుజామునే సూర్యోదయాత్పూర్వం స్నానం చేయమని చెప్పారు. ఆ స్నానానికి ఉండే ప్రశస్తి ఏమిటంటే, దానికి అగస్త్యోదయం అయిన వెంటనే మొత్తం ఉదకాలన్నీ కూడా గంగాతోయంతో సమానం అవుతాయట. అంత పవిత్రంగా ఉంటాయి. ఆ గంగాతోయంతో సమానమైనటువంటి పవిత్రోదకాలు వాటికి హంసోదకం అని, అమృతోదకం అని పేరు. అటువంటి దాంట్లో కనుక స్నానం చేసినట్లయితే సమస్తమైనటువంటి ఆరోగ్యాలు, శరీరానికి ఏ రకమైన ఈతి బాధలు ఉండవు, చక్కనైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇది వైద్యశాస్త్రం కూడా అదే చెప్తుంది. అయితే దాన్ని అనుసరించి ఆ రకమైనటువంటి పరిధిలో స్నానాదులు వగేరాలను కూడా 4 రకాల స్నానాలు చెప్పారు. అప్పుడు 1 వాయువ్య స్నానం, 2 వరుణ స్నానం, 3 బ్రహ్మ స్నానం, 4 దివ్య స్నానం అని 4 రకాలు చెప్పారు. ఆ వాయువ్య స్నానం అనేటటువంటి గోమయంతో కానీ, తులసి తాలూకా మట్టితో కానీ శరీరాన్ని వాటితోటి అలంకరించుకుని దాంతో స్నానం కనుక చేస్తే అది వాయువ్య స్నానం అవుతుంది. అది చాలా పవిత్రమైనది, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే వాయువ్య స్నానం తర్వాత వరుణ స్నానం అంటే సమస్తమైనటువంటి తీర్థాలలో, క్షేత్రాలలో ఉండేటటువంటి నదీ నదాలు వగేరాలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి వచ్చినటువంటి ఉదకాలన్నీ కూడా గంగాతోయంతో సమానం కాబట్టి
వాటిలో అది కూడా చంద్రకిరణం అంటే చంద్రుడి యొక్క అమృత కిరణాలతోటి నక్షత్ర కిరణాలతోటి తప్తమైనటువంటి ఆ హంసోదకం అమృత ఉదకాలతోటి స్నానం కనుక చేసినట్లయితే అది అత్యద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. దానికి సంబంధించినంత వరకు కూడా ఎప్పుడూ కూడా మన సబ్బులు కానీ షాంపూలు కానీ ఇటువంటి వాడకూడదు, అది నిషిద్ధం. అది కాబట్టి కేవలం ఆ చన్నీళ్ళతోటి స్నానం చేయమన్నాడు. అది తర్వాత మూడోది బ్రహ్మస్నానం, అంటే చక్కనైనటువంటి మంత్రాదులతోటి వేద మంత్రాదులతో చేసేటటువంటి స్నానం. ఆ స్నానం అయితే చాలా పవిత్రమైనటువంటి స్థితి. ఆ పరమేశ్వరుడి యొక్క లక్షణాలన్నీ కూడా ఈ శరీరంలోనూ మనసులోనూ ఆవిర్భావం చెందుతాయి. వాటిలన్నిటినీ అనుసరించి దాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి స్నానం చేయమన్నారు. దివ్య స్నానం అంటే అరుణోదయ కాలంలో చేసినటువంటి స్నానం. ఈ స్నానాలన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు చేయవలసినటువంటి ఆ దామోదరుణ్ణి, ఆ మహావిష్ణువుని, ఆ తర్వాత ఈశ్వరుణ్ణి, ఆ తర్వాత గణపతిని, తర్వాత అంబికని, సూర్యుడిని ఈ రకంగా ఆరాధించమని. ఆ సూర్యుడిని ఆరాధించడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినంత వరకు కూడా తులామాసం, అలాగే అమ్మవారికి సంబంధించిన ఆశ్వీజ కార్తీక మాసాలు, అలాగే ఆశ్వీజ పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ వరకు ఈశ్వరుణ్ణి, అలాగే కార్తీక మాసం పర్యంతం మొత్తం అంతా కూడా మహావిష్ణువుని, అలాగే చతుర్దశి నుంచి అంటే అమావాస్య ముందు, దీపావళి అమావాస్య ముందు ఉన్న చతుర్దశి నుంచి కార్తీక అమావాస్య ముందు ఉన్నట్టు చతుర్దశి వరకు గణపతిని ఈ రకంగా పూజించి సమస్త కైవల్యాలని పొందడానికి ఒక్కసారి కనుక దీపదానం చేసినట్టు దీపం తాలూకా ప్రశస్తి దీంట్లో చాలా ఉంది. కాబట్టి కార్తీక మాసంలో చేసిన ఒకే ఒక్క దీపానికి సంబంధించినంత వరకు కూడా కొన్ని కోటి జన్మలందరూ కూడా ఆ కార్తీక దామోదరుడి కనుక సమర్పణ చేసినట్లయితే ఈ సమస్తమైనటువంటి జన్మాంతరాల పాపాలు నశించిపోయేవాడికి కైవల్యం సిద్ధిస్తుందని. అలాగే ఇప్పుడు అష్టలక్ష్మి వైభవం, దానికి సంబంధించినంత వరకు కూడా కోటి కలువలతోటి చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో అది అద్వితీయం, నిరుపమానం. కాబట్టి మీ అందరికీ లోకంలో ఉండే అందరికీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ఈ రకంగా రచన చేసినందుకు వాళ్ళందరికీ కూడా చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉండాలి. అందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క కటాక్షాలు ఉండాలి. దీంట్లో పాలు పంచుకున్న వాళ్ళకి వచ్చే వాళ్ళందరికీ అలా ఉండాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా వినమ్రతతో నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ నిష్కర్మిస్తున్నాను. ఇంకొక సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఆధ్యాత్మికవేత్త శ్రీ రాణి నరసింహమూర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.